హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లంచ్లో కోసమని రైస్లోకి పాలకూర పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి తగినంత కందిపప్పు తీసుకోవాలి. నీట్గా వాటర్ పోసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత సరిపడన్ని వాటర్ పోసుకొని ముందుగానే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్, పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకోవాలి. 2-3 చిల్లీస్ కూడా పోపులోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కూడా కడిగి పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్ మూత ఆవిరిపోయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది. పప్పు చాలా మంచిగా ఉడికింది కదండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయాలి. ముందుగానే కారం వేస్తే పప్పు ఉడకదు కాబట్టి తర్వాత పప్పు ఉడికిన తర్వాత వేసి కారం కొంచెం ఉడికే వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని తర్వాత బగోన్ పెట్టుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కరివేపాకు, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే మనం ఉడకబెట్టుకున్న పాలకూర పప్పు మొత్తం ఇందులో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇందులో చూపించిన స్పూన్తోని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే అంతే అండి, పాలకూర పప్పు రెడీ. థ్యాంక్ యూ.